రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారత్ను నిందించలేమని, ఆ దేశం చాలా వరకు తమ పక్షానే ఉందని స్పష్టం చేశారు. రష్యాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూ భారత్ చైనా యుద్ధానికి దోహదపడుతున్నాయా అని జెలెన్స్కీకి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందించారు. భారత్ చాలా వరకు మా వైపే ఉంది. ఇంధన రంగంలో మాకు కొన్ని సమస్యలున్నాయి, కానీ వాటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. భారత్కు ఇంధన అవసరాలున్నాయని, ఈ సమస్య అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపితే బావుంటుందని పరోక్షంగా సూచించారు. గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తమ దేశ ప్రయోజనాలకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని భారత్ గట్టిగా బదులిచ్చింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు చైనా, ఇరాన్ దేశాల వైఖరిపై కూడా జెలెన్స్కీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇరాన్ ఎప్పటికీ మా పక్షాన నిలవదు, ఎందుకంటే ఆ దేశం అమెరికాకు వ్యతిరేకం. ఇక చైనా విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాకు వ్యతిరేకంగా నిలవడం ఆ దేశానికి ప్రయోజనకరం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు యుద్ధ సంక్షోభంలో అంతర్జాతీయ సంబంధాలపై కొత్త చర్చకు దారితీశాయి.